డాక్టర్ గారు, ఫోర్ ప్లే చేసి కామం పెరిగిన తర్వాత సెక్స్లో పాల్గొనకపోతే స్త్రీ పురుషులకి నరాల బలహీనత వస్తుందంటారా? ఫోర్ ప్లే చేసి సెక్స్లో పనకపోతే నరాల బలహీనత రావడం అనేది ఉండదు, కానీ నరాల బలహీనత రాదు, కానీ ఒక సైకలాజికల్గా ఎవరికైనా డిస్టర్బెన్స్ వస్తుందండి. ఎందుకంటే మంచి మూడ్ వస్తుంది. ఫోర్ ప్లే అనేది దేనికోసం? మూడ్ కోసం, మూడ్ పెంచడం కోసం. ఎప్పుడైతే ఫోర్ ప్లే చేస్తారో ముద్దులు కోగిలంతులు స్టిమ్యులేషన్స్ టచ్ ఇవన్నీ చేయగల వాళ్ళలో డాప్మిన్ బాగా రిలీజ్ అవుతుంది, ఆక్సిజన్ బాగుతుంది, మంచి గట్టిగా వాళ్ళు వేసి కౌగిలించుకుంటారు, అన్నీ చేస్తారు. చేసే మూడ్ బాగా ఎలివేట్ అయిపోతుంది, ఎక్సైట్మెంట్ వస్తుంది. మంచి ఎక్సైట్మెంట్ టైంలో ఒక్కసారిగా సెక్స్ చేయడం మానేస్తే దాంతో ఏమవుతుందంటే వాడికి ఎలా అంటే చన్నీళ్ళు జల్లేసినట్టు ఒక్కసారి మొత్తం ఆఫ్ అయిపోతుంది. దాని సెక్స్ చల్లారిపోవచ్చు, వేరే విషయం. కానీ వాళ్ళలో ఒక రకమైన అసంతృప్తి, సైకలాజికల్ అప్సెట్. ఎప్పుడైనా సైకలాజికల్ అప్సెట్ తగిలితే మనం చూడండి డిప్రెషన్ వచ్చిందంటారు. అది వరుసగా జరుగుతుంటున్నాకోండి, తప్పకుండా వాళ్ళు ఒక డిప్రెషన్ చోటు చేసుకుంటారు. అంచేత ఫోర్ ప్లే చేసి ఎప్పుడూ అనుకోని పరిస్థితుల్లో అయినా జరిగితే తప్ప మామూలు మాత్రం కేవలం ఫోర్ ప్లేతోనే చేసి ఆగిపోవడం అనేది కరెక్ట్ కాదు. పూర్తిగా శృంగారాన్ని చేయాలి. లేకపోతే సింపుల్గా హగ్గించేసి మామూలుగా ఒకళ్ళు వీళ్ళు అయిపోయి కూర్చున్న ఒక ప్రేసి ప్రియులు కూర్చున్నారు, ఎక్కడ పార్కులో బెంచ్ మీద కూర్చున్నారు, ఇద్దరు గట్టిగా కౌలించుకున్నారు, ముద్దులు పెట్టుకున్నారు, ఒక చేసి కొంతవరకు ఒక లెవెల్లో జస్ట్ అక్కడ సెక్స్ అనేది రాదు. అక్కడ అలా కాకుండా దంపతులు వాళ్ళు అలాగే చేసుకుని దంపతులు ఆగిపోతే మాత్రం సెక్స్కి రెడీ అయిపోయిన టైంలో సడన్గా ఆపేస్తే మాత్రం మెంటల్గా అప్సెట్ అవుతారు. అది ఆ రంగా మాటికి మెంటల్గా అప్సెట్ అవ్వడం మాత్రం మానసిక ఆరోగ్య రీత్యా మాత్రం కరెక్ట్ కాదు. అంచేత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలా మాటిగా చేయడం కరెక్ట్ కాదు. ఇంకా కుదరని పక్షంలో మొదట్లోనే కొద్ది లెవెల్లోనే ఆపడం మంచిది. చూసారు కదండి, ఇవాళ సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.